ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రకాంతిలో శ్రీ మలయప్ప స్వామి అద్భుత కటాక్షం. తిరుమల క్షేత్రంలో శ్రీవారికి పూర్ణిమ గరుడోత్సవం. కపిలతీర్థంలో ఘనంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం. భక్తులకు శ్రీ కపిలేశ్వరుని అన్నలింగ దర్శన భాగ్యం. తిరుమల నిత్యాన్నదాన భవనంలో ఆయుధ పూజ. పూజలు నిర్వహించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భక్తులకు అమృత తుల్యం తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి అన్నప్రసాదం. టీటీడీ ఆధ్వర్యంలో నిరంతరాయంగా కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ. ప్రత్యేక కథనం. కార్తీక పూర్ణిమ వెన్నెల కాంతుల్లో తిరుమల క్షేత్రంలో శ్రీవారి గరుడోత్సవం కనువిందుగా సాగింది. శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారికి పౌర్ణమి గరుడ సేవ ఆధ్యాత్మిక రసభరితంగా జరిగింది. స్వర్ణమణిమయ వజ్రశోభిత తిరువాభరణాలు, గజపుష్ప మాలలను ధరించిన స్వామివారు ప్రియ గరుడ వాహనంపై వేంచేసి తిరుమాడ వీధిలో విహరించారు. కళా బృందాల కళా ప్రదర్శనలు, జీయంగార్ల ప్రబంధ పఠనం, పండితుల వేద పారాయణం, భక్తజనం గోవిందనామ స్మరణల నడుమ నిండు పున్నమి వెన్నెల వెలుగుల్లో దేవదేవుడి గరుడ సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. తిరుమల శ్రీవారి గరుడ సేవలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. ఇటుగరుడని నీవెక్కినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణస్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీకృష్ణస్వామి వార్లకు కన్నుల పండువగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం, సాత్తుమొర, ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి తీర్థ స్వామిని టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని శ్రీ శృంగేరి శారదాపీఠానికి టీటీడీ ఈవో దంపతులు శుక్రవారం ఇచ్చేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సనాతన హిందూ ధర్మ వ్యాప్తికి, వేద పరిరక్షణకు చేపడుతున్న ధార్మిక సేవా కార్యక్రమాలను టీటీడీ ఈవో స్వామీజీకి వివరించారు. అనంతరం ఈవో దంపతులకు స్వామీజీ ఆశీర్వచనం పలికి ఆదిశంకరాచార్యుల ప్రతిమను అందజేసి సత్కరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం వైజయంతి మాలను విరాళంగా అందజేశారు. టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవ నాయుడు కుమార్తె తేజస్వి, మనవరాలు చైతన్య ఈ వైజయంతి మాలను ఆలయ ప్రాంగణంలో టీటీడీ డిప్యూటీఓ గోవిందరాజన్కు అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి ఈ వైజయంతి మాలను అలంకరిస్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం తిరుపతిలోని కపిలతీర్థంలో అన్నాభిషేకం మహత్తరంగా జరిగింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం అర్చకులు స్వామివారికి అన్నాభిషేక క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం అన్నాభిషేక ఉద్వాసన కార్యక్రమాన్ని కపిలతీర్థంలో ఘనంగా పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి తీర్థస్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ డిప్యూటీఓ గోవిందరాజన్, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభానికి మొక్కుకున్న స్వామీజీ ఆ తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. 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 తిరుపతిలోని జాంబవంత ప్రతిష్ఠ శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం శృంగేరి పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి తీర్థస్వామి సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి ఆలయ డిప్యూటీఓ శ్రీమతి నాగరత్న, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ విధుశేఖర భారతి తీర్థస్వామి శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. పరమ పవిత్ర కార్తీక మాసం పూర్ణిమ తిథిని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో సంప్రదాయబద్ధంగా గరుడ సేవను నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భైత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడ వీధుల్లో స్వామివారికి గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక ఇటు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం గరుడోత్సవం వేడుకగా జరిగింది. సాయంత్రం వేళ ఆహ్లాదకర సమయంలో ముందుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారికి గరుడోత్సవం శోభాయమానంగా జరిగింది. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహ వాచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో శుక్రవారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ముందుగా వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదానం సిబ్బందిని అదనపు ఈవో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓలు రాజేంద్ర, ఆశాజ్యోతి, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర కార్యాలయ సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. తిరుపతి అలిపిరి సమీపంలోని ధ్యానారామం మహాదేవుని మంగళకర నామస్మరణలతో మారుమ్రోగింది. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బృహదీశ్వరుని దర్శనార్థం తరలివచ్చారు. ఇక కార్తీక మాస విశేష పూజల్లో భాగంగా ధ్యానారామంలో శుక్రవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి టీటీడీ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక జమక పారాయణం, మంగళ ధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీ బృహదీశ్వర స్వామివారి సన్నిధిలోని నారాయణ స్వరూపమైన ఉసిరి చెట్టు వద్ద భక్తి శ్రద్ధలతో కార్తీక దీపారాధన నిర్వహించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు.
తిరుమల శ్రీవారికి హైదరాబాద్కి చెందిన పెరల్ మినరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వెంకట నాగరాజు శుక్రవారం 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలకు నిర్వహించిన పూజల్లో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాల తాళాలను అందజేశారు. ఈ వాహనాల ధర దాదాపు 22 లక్షలని ఈ సందర్భంగా దాత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ లోకనాథం, విజిఓ సురేంద్ర, తిరుమల ట్రాన్స్పోర్ట్ డిఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బెంగళూరుకి చెందిన బిఎంకే నగేష్ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 50 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత 50 లక్షలకు సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా తిరుమలలోని వారి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. లోకపావని శ్రీ పద్మావతిదేవి కొలువైన పుణ్యక్షేత్రం తిరుచానూరు. చల్లని చూపులతో కరుణించే ఆ తల్లి సన్నిధిలో నిత్యం వేలాది మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుచానూరులోని తోళప్ప గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర ఉచిత అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నము, రాత్రి భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఆ వివరాలను మనము తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదనే సనాతన సాంప్రదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆచరణలో చూపెడుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమలలో ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందే విధంగా టీటీడీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా శ్రీవారి పట్టపురాణి నెలవైన తిరుచానూరు క్షేత్రంలో 2007వ సంవత్సరం డిసెంబరు నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా టీటీడీ కొనసాగిస్తోంది. మేలు మంగైని ఆనుకవద్దనుండది చెలరేగి తందువలు చిత్తగింతవయ్యా. తిరుచానూరు క్షేత్రం ప్రాభవం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తోలప్ప గార్డెన్స్లో అధునాతన వసతులతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణ రోజుల్లో సోమవారం నుండి గురువారం వరకు 6,000 మందికి, శుక్ర, శని, ఆదివారాల్లో 7 నుండి 8,000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ భవనంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులకు అన్నంతో పాటు కూర, పచ్చడి, సాంబారు, రసం, మజ్జిగతో చక్కని భోజనాన్ని అందజేస్తున్నారు. అలాగే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులకు సాంబారన్నం, పెరుగన్నం అందజేస్తారు. ఇక బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు అధికారులతో పాటు భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలను అందుబాటులో ఉంచుతారు. బ్రహ్మోత్సవాలలో విశేషమైన పంచమీ తీర్థం రోజు వేలాది మంది భక్తులకు ఇక్కడ నుంచే అన్నప్రసాదాలను తయారు చేసి అందజేస్తారు. శ్రీవారి దేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువైన తిరుచానూరు క్షేత్రాన్ని దర్శించి ఆ తల్లిని మనసారా సేవించిన భక్తులు తృప్తిగా అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి మహదానందాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ వారి మనోభావాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నేను పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత మేము అన్నదాన సత్రంలో
ఉచిత భోజనం భోంచేసినాము. భోజనం చాలా బాగుంది. సాంబారు కానీ, రసం కానీ, మజ్జిగ కానీ అన్నీ చాలా బాగా రుచికరంగా ఉన్నాయి. అన్నీ బాగుంది. వడ్డించడం కూడా చాలా పద్ధతిగా చాలా మంచిగా వడ్డించారు. చాలా బాగుంది. చాలా భోజనం చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతే నమః. మాది పొలంనేరండి. మేము ఈరోజు రాత్రి అంగ ప్రదక్షిణకు వచ్చాము. ఇక్కడ నైట్ ఉన్నాము. పొద్దున అంగ ప్రదక్షిణ 3 గంటలకు చేశాను. మళ్ళీ ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఇంకా ఇటువంటి పొంగలి తింటూ ఉంటే అంత మధురమైనది. ఆ మజ్జిగ అయితే అమృతం మారుందండి మాకు. ప్రతి ఒక్క వంట రుచిని వర్ణించలేము, అంత బాగుంటుంది. ఇక్కడ తిరుమలలో కూడా పోయి వచ్చామండి, ఆడు కూడా అంతే. మేము ఇటువంటి భోజనం నేను మాకనే కాదు, ప్రతి ఒక్క యాత్రికులు కూడా తృప్తిగా తిని వెళ్తారు. అంతటి మంచి భోజనము ఎక్కడ దొరకదండి. దేవస్థానం లాంటి సౌకర్యం నిజంగా నేను చెప్తామండి. నేను కూడా చాలామంది కూడా చెప్పినారు, మీరు ఎన్ని యాత్రల కన్నా పోవచ్చు, కానీ ఇటువంటి యాత్రా స్థలము, ఇటువంటి సౌకర్యము అడుగడుగునా సౌకర్యాలండి. అటువంటి సౌకర్యం ఎవరు కల్పించలేరు. ఇటు తిరుచానూరు కానీ, అటు తిరుమల కానీ, పసిపిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు. వృద్ధులను అయితే బిడ్డలు మార్చుస్తున్నారండి. ఏంది ఇంకా వైద్య సేవ కూడా, వైద్య సేవ అన్ని సేవలతో పాటు ఇంత బాగా చూసుకుంటున్న తల్లి తండ్రికి நமஸ்காரములు. சென்னையிலேருந்து வரேன். தரிசனம் நல்லா இருந்தது, சாப்பாடு நல்லா இருந்தது, எந்த பிரச்சனையும் கிடையாது, எல்லாமே நல்லா இருந்தது. చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం దీపకాంతుల్లో ప్రజ్వలితంగా శోభిల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి శుభవేళ శ్రీ వేణుగోపాలుని దివ్య ప్రాంగణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆహ్లాద శోభితంగా సాగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో ఈ సందర్భంగా అర్చకులు విశ్వక్సేన పూజ సంకల్పం జరిపారు. అనంతరం దివ్య జ్యోతులను వెలిగించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం జరిగింది. స్వామివారి సన్నిధిలో వెలిగించిన దీప జ్యోతులను ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు ఊరేగింపుగా తీసుకువెళ్లి పుష్కరిణిలో వదిలారు. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కరిమాణిక్య స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి వారికి స్తవన తిరుమంజనం వైభవపేతంగా జరిగింది. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, శుద్ధి, సంప్రోక్షణ, సంకల్పం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం పవిత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులను అందజేశారు. ఆపై అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు, ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర కలశ శిఖరాలకు పవిత్ర సమర్పణ చేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి ఏడాది పొడవునా నిర్వహించే వివిధ రకాల పూజలు, క్రతువులలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం.
ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలోని యాగ మండపంలో అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, మండలేశ్వర పూజ, హోమం, వ్రత పూజ, పవిత్ర సమర్పణ, మహాపూర్ణాహుతి, దీపారాధన, కలశ ఉద్వాసనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పవిత్ర కలశ జలాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి స్వామివారి మూలమూర్తికి ఆలయ గోపుర కలశ శిఖరాలకు సంప్రోక్షణ జరిపారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కుర్నిపల్లి గ్రామంలోని నూతనంగా నిర్మించిన శ్రీ నల్లగంగమ్మ తల్లి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలోని యాగమండపంలో గణపతి పూజ, కలశ స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పూజాధికాలను పూర్తి చేసి నివేదన, నీరాజన సమర్పణ పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీగిరిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు కలశాస్థాపన, కలశారాధన నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక ఇటు ఒంగోలులోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో తులసి కళ్యాణం వైభవంగా జరిగింది. కార్తీక మాసం హరిహరుల ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన మాసం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా శ్రీ లక్ష్మీదేవికి కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరిగింది. ఆపై ఆలయ ప్రాంగణంలో తులసి చెట్టును ప్రత్యేకంగా కొలువుదీర్చి తులసి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. విశాఖపట్నం వడ్లపూడిలోని శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస అభిషేకాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ విశ్వేశ్వరుడికి ముందుగా సంకల్ప పూజలను జరిపారు. ఆపై పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమః శివాయ. ఈశ్వర కృపతో గౌతమి నదిగా ఈ భువినే అలరించే హర ఓం నమః శివాయ. నిఖిలం నమః శివాయం అఖిలం నమః శివాయం సకలం నమః శివాయం భువనం నమః శివాయం. శివుని కరుణతో ఆనుసూయకు దూర్వాసుడు జనించే శివ ఓం నమః శివాయ. అతని కోపము జగతికి మేలట ఇది శంకరుని లీల హర ఓం నమః శివాయ. కడపలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య ప్రాంగణంలో గోపూజ వైభవంగా జరిగింది. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా స్వామివారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గోమాతకు నూతన వస్త్రాన్ని అలంకరించి గో అష్టకాలతో ఆరాధించారు. ఆపై ప్రదక్షిణ నమస్కారాలు చేసి గోమాతకు ఆహార పదార్థాలను నివేదించారు. పరమ పావన పుణ్యక్షేత్రం పవిత్ర గోదావరి తీరంలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఉత్సవకాంతులు శోభిల్లింది. కార్తీక పౌర్ణమి శుభవేళ సీతారామ లక్ష్మణులకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. ఇక పావన గోదావరి తీరంలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించి కార్తీక దీపారాధనలు, మహాదేవుడి అభిషేకాది ఆరాధనలో తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.